తల దించుకొని నడిచే ఆడపిల్ల ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, అన్నిటికీ చావు అనేది పరిష్కారం కాదు. బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నోడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. ఉరుకుల పరుగుల జీవితం 2 కన్నీటి బొట్లు కార్చగలదు అంతే. కాలే నీ కట్టెను చూడగలదు. తెల్లారితే మళ్ళీ అంతా మామూలే కదా. ఎవడికి ఇబ్బందులుండవు చెప్పు? ఎవడికి లేవు తలపోట్లు? బ్రతకాలి. బరువైన బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా సరే బ్రతకాలి. విను, ఇక్కడ ఎన్ని అగచాట్లు పడినా సరే పర్వాలేదు, ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు. కానీ నీ జేబు బరువు ఎక్కితే చాలు, అంతా మామూలే. అప్పటి వరకు నువ్వు పనికిరావన్నవాడు నీ అడుగులకి మడుగులొత్తుతాడు. నీకేం చేత కదని కూసినవాడు నీకంటే గొప్పోడు లేడంటూ నీ వెంట పడతాడు. ఇక్కడ ఏ మాయా లేదు, మర్మం అంతకన్నా లేదు. పైసాయే పరమాత్మ, అంతానే పైసా. అదే సర్వనాటకాలకు సూత్రధారి. మన వరకు వస్తే గాని నొప్పి తెలియదు. ఒకరిని ఒక మాట అనే ముందు, వారి జీవితం గురించి నువ్వు మాట్లాడే ముందు, రేపు మన గురించి ఎవడైనా అవే మాటలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో. ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. అది ఈరోజు నువ్వైతే రేపు ఇంకొకడవుతాడు. మరి అలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్ల వల్ల అవతలి వ్యక్తి ఎంతగా కృంగిపోతాడనేది మాత్రం ఎవ్వడూ పట్టించుకోడు. అందుకే అలాంటి పనికి మాలిన మాటలు వింటూ నీ ఆశయాన్ని నువ్వు మర్చిపోవద్దు. గట్టిగా మాట్లాడకపోతే చేతగాడివని తీసి పారేస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వీడి నోరు మంచిది కాదు అంటారు. ఇక్కడ తప్పు నీది కాదు, నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదు. ఇది కలియుగం. మనం ఇక్కడ ఎలా ఉన్నా ఎవ్వరికి నచ్చదు. అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బ్రతికితే ఏ సమస్య రాదు. బేసిక్గా మన పక్కోడు మనకంటే దేంట్లోనూ ముందుండకూడదు అనే మైండ్ సెట్తోనే మనం బ్రతికేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు ఆలోచించు ఒకసారి. ఏం చేసుకుంటావు అంత డబ్బు? చచ్చినప్పుడు మీద పోసుకొని పోతావా అంటాడు ఒకడు. డబ్బుదేముందిరా, కుక్కను కొడితే వస్తుంది అంటాడు ఒకడు. డబ్బులు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం రా అంటూ గొప్పగా చెబుతాడు మరొకడు. కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రం ఎవడూ కనిపించడు. ఇక్కడ పచ్చి నిజం ఏంటి అంటే డబ్బు. అది లేకపోతే శవాన్ని కూడా శ్మశానం దగ్గరికి రానివ్వరు. మరి ఎలా అనగలవు నువ్వు డబ్బులు ముఖ్యం కాదు అని? మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనతో కనీసం మాట్లాడాలంటే వణికిపోతారు. ఎందుకంటే మనం ఎక్కడ వాడిని డబ్బులు సాయం అడుగుతామేమోనని భయం. మరి ఇంకా ఎక్కడ బ్రతికి ఉన్నాయి మీరు చెప్పిన సిద్ధాంతాలు? అందుకే ఎట్టి పరిస్థితుల్లో డబ్బుని చులకనగా తేలికగా అస్సలు తీసుకోవద్దు. ఇక్కడ డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా జరగదు. అందుకే డబ్బు కావాలి. బ్రతుకు బాగుండాలంటే డబ్బు కావాలి. లగ్జరీగా బ్రతకాలంటే డబ్బు మాత్రమే కావాలి. ఆలోచించు, తెలుస్తుంది. ప్రతిదానికి తలాడిస్తే గంగిరెద్దు అంటారు. చెయ్యని తప్పులకు బాధ్యత వహిస్తే చేతకాని వాడంటారు. అలా ఉండడం కంటే ఖాళీ చేతులతో ఖాళీగా కూర్చోవడమే మంచిది. బతుకు తెరువు కోసం కష్టపడాలి, వ్యక్తిత్వం మీద మచ్చలు తెచ్చుకోవడానికి కాదు. ఎంత బ్రతికినా తనివి తీరదు ఈ జీవానికి. బ్రతికినన్ని రోజులు ఈ బూటకంలో నువ్వు అనుకున్నదే జరగదు కదా. ఈ 4 రోజుల జీవితాన్ని నకిలీగా మార్చుకోకుండా నువ్వు ఉంటే చాలు. నీ తప్పు లేకపోయినా నీ జోలికి వచ్చిన ప్రతిసారి ఊరికే వదిలేస్తే నువ్వు గొప్పవాడివైపోవు. ఒక్కోసారి ఖండించాలి, ఒక్కోసారి నిలదీయాలి. నీ తప్పు లేకపోతే నీ జోలికి వచ్చిన వాడి తాట తీయాలి. లేకపోతే నిన్ను మహాత్ముడు అనరు. ఈ రోజుల్లో చేతకాని వాడు అంటారు. ఈ కలియుగంలో ఖచ్చితంగా ఓపికకి హద్దులు ఉండే తీరాలి. లేదంటే జనాలు నిన్ను అంగట్లో ఆట బొమ్మను చేసి ఆడించేస్తారు. జాగ్రత్త. అమ్మో వాడి జోలికి వెళ్తే ఊరుకోడు అనే భయాన్ని నువ్వు కల్పించకపోతే నీకు వాళ్ళు లేనిపోని కుళ్ళు కుతంత్రాలు అంటగడతారు. నువ్వు పచ్చగా ఉన్నన్ని రోజులు నీపై అన్ని పక్షులు వస్తాయి, నీ మీద వాళ్తాయి.
నీ నీడలో గూళ్ళు కట్టుకుంటాయి. నువ్వు ఇచ్చే పళ్ళు కూడా తింటాయి. కానీ ఏ పిడుగుపాటుకో నువ్వు కాలిపోతే, బొగ్గై రాలిపోతే నీ దరిదాపులో ఒక్క పిట్ట కూడా కనపడదు. ఈ సమాజం కూడా అంతే. నువ్వు బాగున్నప్పుడే బంధుత్వాలు, బంధువులు. వాళ్ళకు నువ్వు అవసరం అనిపించినప్పుడే పలకరింపులు. నీ అవసరం తీరాక, నీ దగ్గర వాళ్ళకి కావలసింది దొరికాక నువ్వెవరో వాళ్ళెవరో. అందుకే నువ్వు ఎప్పుడు ఒంటరి అని గుర్తుపెట్టుకో. ఈరోజు నీతో ఉన్నవాడు, నీకంటే బాగున్నవాడి వెంట ఉండేవాడు, వీళ్ళిద్దరూ ఒక్కటే అని తెలుసుకో. ఇది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అవకాశవాదుల మధ్య నువ్వు గొప్పగా బ్రతికేస్తావు. నీ దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే చుట్టుపక్కల వాళ్లతో పాటు నీ చుట్టాలకి కూడా నువ్వు లోకువైపోతావు. సంపాదిస్తున్నావంటే శత్రువు కూడా నువ్వు మిత్రుడివి. పైసల వాసన ఇచ్చే నిషా ముందు ఎంతటి మత్తైనా దిగదుడిపే. నువ్వు ఎన్ని చేసినా జనం నిన్ను కొన్నిసార్లు తిడుతూనే ఉంటారు. అదే నువ్వు పచ్చనోట్ల తోరణాలతో కలకల్లాడుతూ ఉంటే, నీ గడప దగ్గరే నీకోసం కుక్కలా పడిగాపులు కాస్తూ ఆహా ఓహో అంటూ నీ అడుగులకి మడుగులు ఒత్తుతారు. అందుకే ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఒక ఆడపిల్ల తల వంచుకొని నడవవలసిన పని అస్సలు లేదు. తన కన్న తల్లిదండ్రులు తల వంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటే చాలు. ఒక ఆడపిల్లని చూడగానే తన బట్టల మీద, దేహం మీద పెట్టే శ్రద్ధ కంటే ఆమె పడుతున్న బాధను, సంతోషాన్ని అర్థం చేసుకోవడంలో పెడితే సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది. నీ అవసరం కోసం చుట్టూ తిప్పుకొని అవసరం తీరిపోయాక ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తే అది మంచితనం కాదు. ఇప్పుడు నీ టైం, నువ్వేం చేసినా చెల్లుతుంది. అదే టైం అవతల వ్యక్తికి వచ్చినప్పుడు కథ వేరేలా ఉంటుంది అని తెలుసుకో. నువ్వు చేసిన ప్రతిదీ నీ కళ్ళ ముందు కదులుతుంది. ఓపిక ఉంటే స్నేహం చేయి, లేదా సాయం చేయి. కానీ వాటిని అడ్డం పెట్టుకుని వాడుకోవడం పనిగా పెట్టుకోకు. అది నీ భవిష్యత్తుకు, నీ ఎదుగుదలకు మంచిది కాదు. ఏదో చిన్న మాట అన్నారని ప్రాణ స్నేహితుణ్ణి కూడా శత్రువు చేసుకుంటాం. ఇంట్లో భార్య మన మాట ఎదిరించింది అని వారం రోజులు మొహం చాటేస్తాం. పనికిరాని గొడవల్లో తలదూరుస్తాం. ఊరు పేరు లేనివాడితో బండబూతులు తిట్టించుకుంటాం. కానీ ఇంట్లో అమ్మా నాన్న రెండు తిడితే తినే కంచాన్ని కూడా విసిరికొట్టి బయటకు వచ్చేస్తాం. నచ్చిన వాడితో ఒకలా, నచ్చకపోతే మరోలా ఉంటాం. కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే. అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవడు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవ్వరూ నీ మాట వినరు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా ఎవ్వరూ నీ మాటలు పట్టించుకోరు. అదే నువ్వు ఒక సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే నువ్వు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ శభాష్ అంటూ వింటారు. ఇక్కడ నీకు, నీ మాటలకు విలువ ఇచ్చేలా చేసేది డబ్బు. డబ్బు లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం. ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగు తన్ని ఏడవడం కన్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అలాంటి బ్రతికే నీకు సమాజంలో మంచి విలువను తీసుకొస్తుంది. వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అన్న మంచి మాటను జనాలకు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళేదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తా. ఇక నుంచైనా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడో వస్తాడో రాడో తెలియదు. కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టలేనని చుట్టరికాలు నిన్ను వచ్చి చేరుతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారాల్సిన దారుల్ని నువ్వు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, పలానా పని చేస్తే చిన్న చూపు చూస్తారని వెనకడుగు అస్సలు వేయకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవు. ఆశలు పెట్టుకొని నిరాశపడ్డం కంటే నాకంటూ ఎవ్వడూ లేరు అనుకో. అడవిలో బ్రతుకుతున్నాననుకో. ఎంత అరిచినా ఎవరికి వినిపించని కారడివి అనుకో.
ఎటు పోదామన్నా దారి దొరకని చిట్టడివి అనుకో. క్రూర మృగాలు తప్ప ఒక్కటి కూడా మచ్చిక చేసుకోగలిగే ప్రాణి లేదనుకో. ఏం చేస్తా? ఇక్కడ కూడా అదే చెయ్యి. నీ చుట్టూ మనుషులు ఉన్నారు, సాయం చేస్తారు, బంధువులున్నారు, భారాన్ని పంచుకుంటారు, తోబొట్టువులున్నారు, మనల్ని తలుచుకుంటారు అని అనుకోవద్దు. ఇది కూడా అడవే, ఇక్కడ కూడా అన్నీ మృగాలే, కాకపోతే మానవ మృగాలు. అందుకే నిన్ను మాత్రమే నమ్ముకొని జీవితాన్ని సాగించు. ఎవరో వస్తారని, నిన్ను ఆదుకుంటారని ఆశలు పెట్టుకోకు. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికెలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి వెలువడినంత సమయం. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేశావన్నది లెక్కలోకి రాదు. నువ్వు ఎంత మాట అన్నది మాత్రమే వస్తుంది. అంటే అన్నాడు మనవాడే కదా, పరాయివాడు కాదు కదా అని ఎవ్వరూ అనుకోవడం లేదు ఇక్కడ. మాట తేడా వచ్చిందంటే చాలు, అప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా మర్చిపోయి నువ్వు ఎవరు అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడకూడదు. నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రానివ్వకు. ఎదుటివాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం కోసం ఎదుగుతుంటే రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా నువ్వు జీవించగలవు. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు కదా. జీవితంలో ఎప్పుడు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదంటారు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా సరే, నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా నీకు ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా సరే, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను నిలువునా ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని హాయిగా ఉండొచ్చు. అప్పుడు నీకన్నా కోటీశ్వరుడు ఎవరుంటారు చెప్పు? ఆలోచించు. నిన్ను ఎవరూ చూడడం లేదని, గమనించడం లేదని అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్లు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారు అని ఇరుకు సందుల్లో నుంచే నిన్నే చూస్తూ ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా నీ పొరపాటు కోసం కాచుకుని ఉన్నారు. ఎందుకంటే వాడు నీకు ఎదురు పడలేడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అందుకే నిశ్చింతగా నిన్నే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకి లాగడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశం ఇస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లో సహనాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వు ఎప్పుడు ఎవ్వరికీ కూడా అన్యాయం చేయకు. మరి నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీకు అనిపించవచ్చు. కానీ కేవలం అది నీ భ్రమే అని తెలుసుకో. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మంచి చెడుల కలయికే కదా జీవితం. అంబానీ నుంచి ఆటోవాలా వరకు ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఆనందం, బాధ, ఓడిపోవడం, ఒంటరి అనిపించడం అన్నీ జరుగుతాయి. కానీ మనమే మనల్ని తక్కువ చేసుకొని అక్కడితో ఆగిపోతాం. ఆ బాధలు, సవాళ్లు లేకుండా బ్రతికేవాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు అని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. అప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతుడు అనేది నీకే స్పష్టంగా తెలుస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.